కి రెహనా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ చాలా క్రూషియల్. ఓకే. కేసీఆర్ ఇప్పుడు ఎల్లుండి అటెండ్ కావట్లేదు. 6వ తేదీకి హరీష్ రావు అటెండ్ అవుతారు. 9వ తేదీ ఈటల రాజేందర్ అటెండ్ అవుతారు. కేసీఆర్ 11వ తేదీ. సో ఇవాళ నుంచి వాళ్ళ 3rd కదా. ఈ వారం రోజులు క్రూషియల్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది అయిపోయిన తర్వాత కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందే. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. సరే, ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ గేమ్ చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తము కొలాప్స్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నది స్టార్టింగ్ పాయింట్. ఎక్కడి నుంచి అయితే వాటర్ లిఫ్ట్ చేయాల్సిందో అక్కడ పిల్లర్స్ కుంగిపోయాయి. దాన్ని రిపేర్ చేయొచ్చు. ఎన్డీఎస్ఏ రిపోర్టు చూడాలి అని చెప్తున్నారు. సో ఒకటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేడిగడ్డను సాధ్యమైనంత త్వరగా దాన్ని రిపేర్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? 1.5 ఇయర్గా 2 ఇయర్స్గా కేసీఆర్ను బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలని చెప్పి దాన్ని అట్లే ఉంచుతున్నారు. ఓకే. అల్టిమేట్గా రైతులు నష్టపోకూడదు కదా. 93,000 కోట్లు ఖర్చు పెట్టారు. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ కట్టింది కదా అని చెప్పి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ మేము వాడమంటే ఏమవుద్ది? బీఆర్ఎస్ అట్లా ఏం చేయకుండా ఉండదు కదా. సో అంతే. ఇప్పుడు కేసీఆర్ కట్టారు, దానివల్ల కీర్తి వస్తుందా అపకీర్తి వస్తుందా అది జరుగుతుందా అన్నది. మేడిగడ్డ కూలిపోవడం వల్ల అలా వాళ్ళు అనుభవించాల్సింది అనుభవించారు. బ్లేమ్ రావాల్సినంత బ్లేమ్ బీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే సాధ్యమైన త్వరగా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే ఆ పిల్లర్స్ కుంగిపోయాయో దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సీజన్ వస్తుంది, వర్షాకాలం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఒకవేళ వర్షాలు పడలేదనుకోండి, మేలో మంచి వర్షాలు పడ్డాయి, కానీ ఇప్పుడు మళ్ళీ వారం రోజులు వర్షాలు లేవు 10వ తేదీ తర్వాత. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ పర్పస్ కోసం అయితే కట్టారో, తెలంగాణలో ఉన్న మేజర్ 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ స్థిరీకరణ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో జరగలేదు. ఆ గవర్నమెంట్లో కూడా జరగలేదు. కానీ వర్షాలు పడకుంటే మన ఫార్చునేట్ ఏంటంటే 2014-15 2 సంవత్సరాలు డ్రాట్ ఇయర్ తర్వాత 9 సంవత్సరాలు కంటిన్యూస్గా వర్షాలు మంచిగా పడ్డాయి. దానివల్ల ప్రాజెక్ట్ అవసరం కూడా పెద్దగా కనిపించలేదు. కాళేశ్వరం ఎలంపల్లి దగ్గరే వాటర్ లిఫ్ట్ చేసినా సరిపోయింది. ఆయన అన్నట్టు మిడ్మానేరు 8 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మిడ్మానేరు నిండుద్ది. కానీ 8 సంవత్సరాల్లో మిడ్మానేరు 5-6 సార్లు నిండింది. ఆలోచించండి, 8 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఆ ప్రాజెక్టు ఆయన చెప్పారు కదా మిడ్మానేరు ఎన్నిసార్లు నిండుతుందని. కానీ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో మెజారిటీ సంవత్సరాలు నిండింది. 50%, 60% టైమ్స్ ఈ కాళేశ్వరంతో సంబంధం లేకుండా నిండింది. దట్ షోస్ వర్షాలు మంచిగా పడుతున్నాయి తెలంగాణకు. పడకపోతే కాబట్టి ఇప్పుడు పడకపోతే అక్కడ కాళేశ్వరం దగ్గర అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రాణహిత, పెన్గంగా ఇవన్నీ వచ్చి కలిసిన తర్వాత చివరి పాయింట్ కాబట్టి అక్కడ వాటర్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఈ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ఆలస్యం చేయకుండా. ప్లస్ ఈ అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ అవి కూడా ఇప్పుడు నింపట్లేదు, వాటిని కూడా నింపాల్సిన అవసరం ఉంది. కానీ మేజర్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ అక్కడే ఉంది మేడిగడ్డ దగ్గర. మొత్తం ప్రాజెక్ట్ ఇప్పుడు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అనంత కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కట్టారు కదా కాళేశ్వరం ప్రాజెక్టులో. అవన్నీ కట్టింది కూడా కేసీఆర్ కదా. దాన్ని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ప్రచారం చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, కొండపోచమ్మ సాగర్, ఇన్ని కెపాసిటీ 140 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్స్ అది చేశారు. కొన్ని ఇంకా కాలువలు ఇంకా కంప్లీట్ కావాలి. బాహుబలి పంప్స్తో లిఫ్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎల్లంపల్లి కట్టిందేమో కాంగ్రెస్. సో కనీసం ఎల్లంపల్లి నుంచి అయితే ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు. ఈ వీటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు శత్రుత్వాలు ఇవన్నీ పెట్టుకుంటే ఆ ప్రభుత్వం కట్టిందని మేము యూజ్ చేయము, వాళ్ళ బ్లేమ్ చేసేంత చేశారు. ఇప్పుడు సంవత్సరంన్నర కమిటీ ఏముంటుందో చూద్దాం. పీసీ ఘోష్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేశారు కాబట్టి కమిటీ ఏమంటారు. అల్టిమేట్గా కమిటీ పొలిటికల్ లీడర్షిప్ కంటే ఎక్కువ ఇంజనీర్స్ది, కాంట్రాక్ట్ సంస్థది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పొలిటికల్ లీడర్షిప్ డిసిజన్ తీసుకున్న ఇంజనీర్లు ఇప్పుడు ఇంజనీర్లకు కూడా మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రాజెక్ట్ అని అందరూ వచ్చి బీబీసీ నుంచి మొదలు పెడితే డిస్కవరీ ఛానల్ వరకు అందరూ వచ్చి చూశారు, పోయారు.
నిజంగా ఇంజనీరింగ్ వండరే, కానీ ఆ విధంగా కుంగిపోవడం. కూలిపోవడం మేడిగడ్డ కూడా సర్ప్రైజ్, ఎందుకంటే ఇటీవల కాలంలో జరగలేదు ఇంత పెట్టింది వాళ్ళు. ఓకే. సో అక్కడికి దానికి బాధ్యులు ఎవరో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఇంజనీర్లకైనా మిగతా వాళ్ళకైనా ఒక హెచ్చరిక. దానికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. అకౌంటబిలిటీ లేకుండా అది గాలికి కూలిపోయిందని దానికి ఎవరికి బాధ్యులు చేయకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇంకా బ్లేమ్ గేమ్ బంద్ చేసి, ఎందుకంటే అల్టిమేట్గా రైతులు వాళ్ళ పంటలు పండకపోతే 2 పంటలు 3 పంటలు, ఇప్పుడు తెలంగాణలో కూడా 2 పంటలు 2 పంటలు కంపల్సరీగా పండిస్తున్నారు. సో వర్షాలు పడతాయో పడలేదో చెప్పలేవు. తొందరగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఇంకా డిలే చేయకుండా. ఎందుకంటే మీరు తుమ్మిడి హెట్టి కట్టాలి అని నిర్ణయం తీసుకుంటే తుమ్మిడి హెట్టి కట్టి కంప్లీట్ చేయడానికి 2-3 సంవత్సరాలన్నా పడుతుంది అక్కడి నుంచి మళ్ళీ చేయాలంటే. సో దాని విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఫస్ట్ ఈ పాలక ప్రతిపక్షాల బ్లేమ్ గేమ్ బంద్ చేసి ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్న పార్టీ అది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇంజనీర్ల మీద అయినా వాళ్ళ మీద అయినా బీఆర్ఎస్ కూడా ఆబ్జెక్ట్ చేయకూడదు. అది నా ఒపీనియన్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరత్.